హలో అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. ఈరోజు శనివారం కాబట్టి స్వామివారికి నైవేద్యంగా పెరుగన్నం తీసుకెళ్దాం అనుకున్నాను. అదే దద్దోజనం అండి. సో దద్దోజనం ఎలా ప్రిపేర్ చేస్తాననేసి కూడా ఈ వీడియోలో చూపిస్తాను. పూర్తిగా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చాలా కష్టపడి వీడియో రికార్డింగ్ చేశానమాట. ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇదే నా సైడ్ నుంచి రిక్వెస్ట్. సో ఇక శనివారం వచ్చిందంటే మా ఇంట్లో ఈవినింగ్ హడావిడి మామూలుగా ఉండదండి. ఇక్కడ గుడికి పక్కన గుడి ఉంది కదా, వెంకటేశ్వర స్వామివారి గుడి, అక్కడికి నైవేద్యం తీసుకెళ్ళాలన్నమాట నేను. సో ఫస్ట్ 7 శనివారాలు తీసుకెళ్దాం అనుకున్నాను అనమాట. 7 శనివారాలు మాత్రమే మొక్కున్నాను. 7 శనివారాలు కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ 8వ వారం నుంచి నాకు ఇంకా మనసు రావట్లేదన్నమాట. దేవునికి ప్రసాదం తీసుకెళ్లకుండా ఉత్త చేతులతో వెళ్ళడానికి. ఇక ఎలాగైనా కూడా ప్రసాదం చేసుకొని వెళ్ళాల్సిందే. నేను ఇక్కడ ఈ ఏరియాలో ఎన్ని రోజులు ఉంటానో అన్ని రోజులు స్వామివారికి నైవేద్యం తీసుకెళ్తూనే ఉండాలనేసి మెంటల్గా మైండ్లో ఫిక్స్ అయినానమాట. సో అందుకనే ఈ శనివారం స్వామివారికి నైవేద్యంగా దద్దోజనం ప్రిపేర్ చేస్తున్నాను. ఇది 9వ వారం నేను స్వామివారికి ప్రసాదం తీసుకెళ్ళడము. ఇక ముందుగానే 2 గ్లాసుల బియ్యంని ఎప్పుడు ప్రతిసారి కూడా నేను తీసుకెళ్ళేటప్పుడు 2 గ్లాసుల బియ్యమే వేసుకుంటానులేండి. 2 గ్లాసుల బియ్యానికి ఒక 7 గ్లాసులు నీళ్ళు పోస్తానమాట. నార్మల్గా ఒక గ్లాస్కి 3 గ్లాసుల చప్పున నీళ్ళు పోస్తానమాట. పొడి పొడిగా అవుతుంది అలా చేస్తే. సో మనకి దద్దోజనంకి కొంచెం మెత్తగా కావాలి కదా అన్నట్టు ఒక 2 గ్లాసులకి నార్మల్గా 6 గ్లాసులు నీళ్ళు పోయాలి కాబట్టి ఒక గ్లాస్ ఎక్స్ట్రా వేసాను అనమాట. మొత్తం 7 గ్లాసులు నీళ్లు పోసి విజిల్ పెట్టేశాను. హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేశాను అనమాట. ఇంకా మెత్తగా ఉడికిపోయింది అన్నము. పర్ఫెక్ట్గా ఉందన్నమాట దద్దోజనంకి. నేను ఉప్పు వేసి ఉడికించాను ఒకటేసారి, ఉప్పు మళ్ళీ కలపలేదన్నమాట. ఇక అన్నం అయితే అయిపోయిన తర్వాత 2 బౌల్స్లోకి వేసేసి చల్లారి నీళ్ళు అని పక్కన పెట్టినానమాట. ఇక నేను పాలు కాబెట్టుకుంటున్నాను. ఇక్కడ పాలు కాబెట్టిన తర్వాత చల్లారిన తర్వాతనే ఆ అన్నంలోకి యాడ్ చేయాలి. వేడి పాలని యాడ్ చేయకూడదు. ఇక సుగం కంటే కొంచెం ఎక్కువ పాలు అయితే యాడ్ చేసుకున్నాను. మిగతా సుగం ఫ్రిడ్జ్లో పెట్టేశాను, నైట్ ప్రణయ్ కోసం ఉంటాయిలే అనేసి. ఇక పాలు అయితే స్టవ్ మీద కాగుతూనే ఉన్నాయి. నేను మా ఆయన లేడు ఇప్పుడు సడన్గా, తను లైబ్రరీకి వెళ్ళాడనమాట, ఏదో ఇంటర్వ్యూకి ప్రిపేర్ కావాలనేసి. సో ఇంకా మా లేఅవుట్లోనే ఉన్న షాప్ దగ్గరికి వెళ్ళి నేను పెరుగు ప్యాకెట్లు అయితే తెచ్చుకున్నాను. ఒకటి పెద్ద ప్యాకెట్ అయితే సరిపోయేది, దాని దగ్గర పెద్ద ప్యాకెట్లు లేవనేసి చిన్న ప్యాకెట్లు ఉన్నాయంటే 6 ప్యాకెట్లు అయితే తెచ్చుకొని కట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను కొలత కోసం అని. ఇది మా సైడ్ తాళే అంటారనమాట. ఇదైతే బాగా నిండిపోయిందనమాట. ఇంకా ఫుల్గా 6 ప్యాకెట్లు పడ్డాయి. ఇక పెరుగు ప్యాకెట్లు అన్నీ కట్ చేసుకొని చెంబులోకి వేసుకునే లోపల పాలు అయితే కాగి పొంగిపోయినాయి అనమాట. సో అందుకని ఇంకా ఆఫ్ చేసుకున్నాను. ఆ తర్వాత కొలుచుకున్న పెరుగునైతే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. చిలకడానికి ఈజీగా ఉంటుంది కదా అని పెద్ద బౌల్లోకి వేసుకున్నాను. తర్వాత ఒక 2 ప్యాకెట్లకి వాటర్ అయితే యాడ్ చేసుకొని ఉన్న పెరుగుని కలిపేసుకొని ఇందులోకి వేసేసుకున్నాను అనమాట. ఇంకా పాలు కాగినట్టు ఒక ప్రెషర్ కుక్కర్లోకి నార్మల్ వాటర్ వేసుకొని ఆ వాటర్లో పెట్టేశాను పాలని. తొందరగా చల్లారాలి కదండి, నాకు టైం లేదనమాట. ఇప్పటికే 6:30 ఆ టైం అవుతుంది, గుడికి వెళ్ళాలన్నమాట. సో నార్మల్గా పెడితే ఎంతసేపటికి చల్లారలేవు అనేసి ఇలా వాటర్లో పెట్టాను. ఇలా వాటర్లో పెడితే తొందరగా చల్లారుతాయి కదా. ఇక తర్వాత నేనైతే మజ్జిగ చిలికేది ఉంటుంది కదా, ఇంట్లో కవ్వం లేదులేండి, ఇలాగ బయట షాప్లో దొరుకుతుంది అనమాట, స్టీల్ది పెరుగు చిలికేదనమాట. దాన్ని తీసుకొని మంచిగా పెరుగునైతే చిలుకుతున్నాను. ఇలా చిలకడం వల్ల ఆ పెరుగన్నం టేస్ట్ బాగుంటుంది. చూడండి పెరుగు ఎంత స్మూత్గా తయారైందో. ఇక తర్వాత నేను ఈ దాంతో తిరువాత పెట్టాలనుకున్నాను అనమాట దద్దోజనంకి. సో ఈ గిన్నె అవసరం కాబట్టి మధ్యాహ్నం చేసిన బీరకాయ కూర అంటే ఒక గిన్నెలోకి తీసేస్తున్నాను. ఇప్పుడు ఇది వాష్ చేసుకొని ఇందులో తిరువాత పెట్టాలన్నమాట. ఇక మా వారి ఇంటికి వచ్చిన తర్వాత బీరకాయ కూర, మధ్యాహ్నం చేసిన అన్నము, అలాగే ఇప్పుడు దద్దోజనం చేశాను కదా స్వామివారికి, అది కొంచెము ఇంట్లోనే పెట్టిపోతాను అనమాట స్వామివారికి, అది తినేస్తాడనమాట. ఇక పాలైతే చల్లారిపోలేదు, అంతలోపలన్నా మనం దానిమ్మన్నా కట్ చేసుకుందాంలే అనేసి కూర్చున్నాను. నాకైతే దానిమ్మ కట్ చేసుకోవడం అన్నా దానిమ్మ తినడం అన్న చాలా చిరాకు. ఎవరన్నా కట్ చేసి గింజలు తీసి ఇచ్చారనుకోండి బాగా నిమ్మలంగా కూర్చొని తింటానమాట. దీనికి చాలా టైం అయిపోద్ది కదా, చాలా చిరాకు వస్తుంది. ఇక నేను ఇక్కడ దానిమ్మ కట్ చేస్తుంటే మా ప్రణయ్ వచ్చారు చూడండి, నాకు కావాలంటుంటే కొన్ని ప్లేట్లో వేసిస్తాను లేరా అని చెప్పి కూర్చోబెట్టాను అనమాట. సరేలే అన్నాడు ఫస్ట్. మళ్ళీ తర్వాత ఇక్కడ టిఫిన్ కనిపిస్తుంది కదా, ఆ టిఫిన్లో వేయాలంట. ఆ టిఫిన్లో వేస్తే తింటాడంట వాడు. అది స్వామికి రా తీసుకెళ్లాల్సింది, నువ్వు దాంతో తినకూడదంటే వినట్లేదనమాట, అతి చేస్తున్నాడు. అందుకే 2 తిట్లు తిట్టేశాను, ఇంకా సైలెంట్ అయిపోయాడనమాట.
ఇక పాలైతే చల్లారిపోయినాయి. అందులోపల దానిమ్మ పళ్ళు కూడా గింజలన్నీ ఒలిచేసుకొని ప్లేట్‌లో పెట్టుకున్నాననమాట. చల్లారిపోయిన పాలని అన్నంలో వేసి కలిపేస్తున్నాను. పెద్దది బౌల్ ఇంటికెళ్తే తెచ్చుకోవాలి అనుకుంటున్నాము. ఇంటికి సెప్టెంబర్‌లో వెళ్తామనమాట. అప్పుడైతే ఒక పెద్దది బౌల్ తెచ్చుకుంటాను. ఇలా స్వామివారికి అమ్మేసా నైవేద్యం కలపడానికి కోసం అనేసి. ఇలా 2 బౌల్‌లో కలపాలంటే మన వల్ల కాదు కదా! సో, అందుకే ఒకటి తెచ్చుకుంటే ఈజీగా పని అయిపోద్ది. ఇక 2 బౌల్స్‌లలో ఈక్వల్‌గా పాలు యాడ్ చేసుకొని కలిపేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత మజ్జిగ చేసుకున్నాను కదా! పెరుగు కలుపుకున్నాను కదా! పెరుగు కూడా ఈక్వల్ క్వాంటిటీలోనే యాడ్ చేస్తున్నాననమాట. ఒకవేళ మీ దగ్గర పెద్ద ప్యాకెట్ ఉందనుకోండి, మీరైతే పెద్ద ప్యాకెట్ ఏసుకోవచ్చు. నా దగ్గర పెద్ద ప్యాకెట్ లేదు కాబట్టి చిన్నవి రూ. 10 ప్యాకెట్లు 6 అయితే వేస్తున్నానని చెప్పాను కదా! ఇక 6 కూడా సరిపోలేదు అనుకుంటే కొంచెం లూజ్‌గా కావాలి అనుకుంటే మీకు నీళ్ళనైతే యాడ్ చేసుకోవచ్చు. లేకుంటే ఎక్స్ట్రా ప్యాకెట్ ఇంకొకటైనా కూడా చిలికి యాడ్ చేసుకోవచ్చనమాట. నాకిక్కడ కొంచెం గట్టిగా అనిపిస్తుంది కాబట్టి కొన్ని నీళ్ళు యాడ్ చేస్తున్నాను కొంచెం లూజ్‌గా వచ్చే వరకు. ఇక తర్వాత పెరుగు కలిపి పెట్టుకున్నాను కదా! ఆ బౌల్‌ని కూడా కొంచెం నీళ్ళు పోసి తొలకరించి ఇందులోనే వేసేసాననమాట మిగిలిన పెరుగు. ఇక అంతా బాగా కలిపి పక్కన పెట్టుకున్నాననమాట. మా ప్రణయ్ వచ్చాడు స్మెల్‌కి. ఈ పెరుగన్నం కలుపుతా ఉంటే పాలు, పెరుగు 2 కాంబినేషన్‌లో వచ్చే స్మెల్ అయితే అద్భుతంగా ఉందనమాట పెరుగన్నం చేసేటప్పుడు. మా ప్రణయ్ వాడు పిల్లిలాగా వచ్చాడనమాట స్మెల్ చూసి. అమ్మ పెరుగు, పెరుగు అంటుంటే వాడికి చిన్నపిల్లలు కదా! ఇంకా పిల్లలకి పెట్టాలా అని చెప్తారు కదా పెద్దవాళ్ళు. స్వామికి పెట్టినా కూడా ఏం కాదు పిల్లలు తిన్న తర్వాత అనేసి. సో, అందుకే ప్రణయ్‌కి ఒక గిన్నెలో వేసి ఇచ్చాను. వాడు కూర్చొని బాగా స్పూన్‌తో తింటా ఉన్నాడనమాట. ఇక నేనైతే పెరుగన్నంకి తిరువాత వేసుకోవాలి కాబట్టి ఒక 3 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాననమాట. ఇక 1 స్పూన్ జీరా, 1 స్పూను ఆవాలు వేసుకున్నాను. అవి కొంచెం చిట్పట్లు తర్వాత శనగపప్పులు కూడా వేసుకున్నాననమాట. అదే శనగగింజలు. అవి కూడా కొంచెం చిట్పట్లు అన్న తర్వాత 5, 6 పచ్చిమిర్చి చీలికలు అండ్ 3 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని కొంచెం అలా వేయించుకున్నాను 1 సెకండ్ పాటు. అవి కూడా వేగిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని దద్దోజనంలోకి అయితే ఈక్వల్‌గా వేసేస్తున్నాననమాట. 2 బౌల్స్ ఉన్నాయి కదా! సో, వాటిలో కొంచెం దీంట్లో కొంచెం వేసేస్తున్నాను. అవి యాడ్ చేసిన తర్వాత దానిమ్మ గింజలు కూడా యాడ్ చేస్తున్నాననమాట. ఇంకా ఇందులోకి మీరు క్యారెట్‌ని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చనమాట. నాకైతే ప్రస్తుతానికి క్యారెట్ లేవనమాట. అందుకే దానిమ్మ గింజలే ఎక్కువగా వేస్తున్నాను. అంటే ఎక్కువగా అంటే సరిపోయేమేనే యాడ్ చేస్తున్నాననమాట. కొన్నైతే పక్కకు తీసి పెట్టాను. ప్రణయ్ తింటారులే అనేసి. ఇక ఇవి కలిపేసుకున్న తర్వాత ఇంట్లో కూడా స్వామివారికి పూజ చేసుకొని నైవేద్యం పెట్టుకోవాలి కదా! సో, అందుకోసం అనేసి ఇదే దద్దోజనమే ఒక బౌల్‌లోకి తీసుకుంటున్నాననమాట. ఇది ఇంట్లో పూజ చేసుకోవడానికి పెడతాను స్వామికి. ఇక టైం ఏమో ఫాస్ట్‌గా వెళ్ళిపోతుంటది. 7:30కి పూజ స్టార్ట్ అయిపోద్ది. ఇక తులసమ్మ దగ్గర కూడా దీపం ముట్టించలేదనమాట. అందుకని బయటికెళ్తున్నాను ఇప్పుడు తులసమ్మ దగ్గరికి. కొన్ని నీళ్లు పోసి దీపం ముట్టిద్దాంలే అనేసి అనుకున్నాను. ఇక్కడ చిన్న కుండీ ఉంది కదా! దీపం ముట్టించేది. అది మా ఆయనకి ఆఫీస్‌లో గిఫ్ట్‌గా ఇచ్చారు. అది మాకు ఇలా యూజ్ అవుతుంది. దీపం ముట్టించిన తర్వాత ఊదిగట్లు తిప్పేసి ఒక పువ్వు తులసమ్మ దగ్గర పెట్టి దండం పెట్టుకొని లోపలికొచ్చానో లేదో మా ప్రణయ్ కుర్చీ వేసుకొని దేవుని మూలలో ఏదో వెలిగిస్తున్నాడనమాట. అన్నీ చెల్లాచెదురుగా వేసి పెట్టాడు. వానికి అందకుండా ఊరికి ఉండొచ్చు కదా! కుర్చీ వేసుకొని మరి చెల్లాచెదురు చేస్తున్నాడు. నాకు ఇప్పటికే ఉండే పని సరిపోలేదన్నట్టు ఇంకా 2 పనులు ఎక్స్ట్రాగా యాడ్ చేస్తాడు మా వాడైతే. ఇక పూజ చేద్దాం అనుకునే లోపలనే ఇంట్లో సడన్‌గా దీపారాజన నూనె అయిపోయింది. ఉన్నది తులసమ్మ దగ్గర వేసేసాను కదా! ఇంకా లోపలికి దీపారాజన నూనె లేదు. ఇక తనకు ఫోన్ చేసి అడిగాననమాట. దీపారాజన నూనె తీసుకొని రా అంటే, ఇప్పటికిప్పుడు చెప్తే ఎలా అవుతది? నేను లైబ్రరీలో ఉన్నాను కదా! లేట్ అవుతది వచ్చేసరికి అన్నాడు. ఆయన కూడా నిన్న డీమార్ట్‌లో పెట్టాను కదా! చూసుకోలేదా అన్నాడనమాట. అప్పుడు థాట్ వచ్చింది. ఇంక వెంటనే గ్రాసరీస్ ఎక్కడ పెడతామో అక్కడికి వెళ్ళేసి దీపారాజన నూనెనైతే తెచ్చుకొని బాటిల్‌లో నింపేశాను. ఇంకా దేవుని దగ్గరికొచ్చి ప్రశాంతంగా దీపం పెట్టేస్తున్నాననమాట. ఇంకా టైం కాలేదులే అన్నట్టు. ఇంకా ఒక 15, 20 నిమిషాలు ఉంటే టైం అవుతది గుడికి పూజకి. ఇంకా ఇంట్లో పూజ చేసుకొని దద్దోజనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను కదా! అది స్వామి దగ్గర పెట్టేసి నైవేద్యం సమర్పయామి అనుకొని స్వామికి చూపించి టెంకాయ కొట్టుకొని ఇంకా బయలుదేరుదామనేసి అనుకున్నామనమాట. టెంకాయ కొట్టడానికి అయితే నాకు చాలా ఇబ్బంది అవుతది. టైల్స్ మీద కొట్టనివ్వరు ఓనర్ వాళ్ళు. సో, అందుకని ఇలాగా దంచేది ఉంటుంది కదా రోలుది దాంతో కొట్టేస్తున్నాననమాట.
ఇక కొబ్బరికాయలు స్వామి దగ్గర పెట్టేసి దండం పెట్టుకున్నాను. ఇంకా బయలుదేరాలన్నమాట. ఇప్పుడు టిఫిన్‌లో అయితే వేసుకుంటాను. ఇదే ఫస్ట్ టైం ఈ కొత్త టిఫిన్‌ని వాడడం. చూడండి మా ఆయన ఎంత చిన్న టిఫిన్ తీసుకొనొచ్చాడో. ఎక్స్‌పెక్ట్ చేశాననమాట. ఈ 2 బౌల్స్‌లో ఉన్న దద్దోజనం ఈ టిఫిన్‌లోకి పట్టదు అనుకోని ముందే ఎక్స్‌పెక్ట్ చేసిన. కానీ ఒత్తి ఎలాగనో అలాగ ప్రెస్ చేసి నింపేద్దాంలే టిఫిన్‌లోకి అనేసి అనుకున్నాననమాట. కానీ నా వల్ల కాలేదు. చూడండి ఇంకా ఇంత దద్దోజనం మిగిలింది. టిఫిన్ నిండిపోయింది. సో, అందుకని వేరే ప్లాస్టిక్‌ది ఇంట్లో బకెట్ ఉంటే అది మంచిగా క్లీన్ చేసుకొని అందులో వేసేస్తున్నాననమాట ఈ దద్దోజనంని. ఇంక ఇంటికొచ్చిన తర్వాత తనకి చెప్పాను. ఇంత చిన్న టిఫిన్ తీసుకొనొస్తే ఎలాగా సరిపోవట్లేదనమాట అనేసి. ఇంకా తనైతే ఏం చేద్దాం రిటర్న్ ఇచ్చేయలేము కదా! కొంచెం అన్నం తక్కువగా చేసుకొని వెళ్తుండు ప్రసాదంకి అన్నాడు. ఇంకా సరేలే అని నేను కూడా లైట్ తీసుకున్నాను. ఇక దద్దోజనంని ఆ బాక్స్‌లోకి వేసుకొని ఇంకా బ్యాగ్‌లో పెట్టేసుకుంటున్నాను. పెద్దగా ఉంది కదా! ఇలానే పట్టుకొని వెళ్ళాలంటే కుదరదు. సో, అందుకని హ్యాండిల్ బ్యాగ్‌లో వేసుకొని తీసుకెళ్తున్నాననమాట. ఇక నిన్న కొబ్బన్ పార్క్ వెళ్ళింటే అక్కడ రూ. 100 దొరికిందని చెప్పాను కదా! ఆ రూ. 100 కూడా స్వామివారి హుండీలో వేద్దామనేసి తీసుకుంటున్నాను. మా ప్రణయ్ అక్కడికెళ్ళిన తర్వాత పాస్‌కు అది ఇది అంటాడనమాట. అందుకే వానికి ముందుగానే పాస్ కోయించి తీసుకెళ్తున్నాను. వాడు చూడండి ఎలా నడుస్తున్నాడో నా వెనకాల. సెల్లు మర్చిపోయి వెళ్తున్నానేమో అనేసి అమ్మ సెల్లు అని గుర్తు చేస్తున్నాడు. ఇక తను ఇంట్లో లేడు కదా! వచ్చేసరికి 9 అవుతదంట. సో, అందుకనేసి విండోస్ అన్ని క్లోజ్ చేసి లైట్స్ కొన్ని ఉంచి కొన్ని ఆఫ్ చేసి బయలుదేరిపోయినాము. ఈరోజు ప్రణయ్ గుడ్ బాయ్ అండి. ఎత్తుకో అమ్మా అని ఇబ్బందే పెట్టలేదు నన్ని. బాగా నడుచుకుంటూ వచ్చాడు. ఇక గుడికి వచ్చేసరికి పూజ స్టార్ట్ అయిపోయింది. అర్చన చేస్తూ ఉండేవాళ్ళనమాట. కరెక్ట్ టైంకి వచ్చామనిపించింది. ఇక తెచ్చిన ప్రసాదాన్ని అయ్యవారు స్వామి దగ్గర పెట్టారు. తర్వాత పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాక ఏకాంత సేవ అయిపోయిన తర్వాత ప్రసాదం పెడతారు. ఫస్ట్ ప్రణయ్ వస్తాడనమాట ఉరుకులాడుకుంటూ. పూజ అయిపోయేది లేటు. ఇంకా వచ్చేసి ప్రసాదం మంచి దగ్గర ఉంటాడు. ఇక అందరికంటే ముందు ఫస్ట్ ప్రసాదం ప్రణయ్‌కి ఇస్తారనమాట. ఇంకా ప్రణయ్‌కి తినిపించేశాను. సూపర్ అంటున్నాడనమాట బాగుందనేసి. ఇక నేను కూడా ప్రసాదం తినేసాను. అలాగే కొద్దిసేపు ప్రణయ్ గుడిలో ఆడుకున్నాడనమాట. ఇంకా బయలుదేరిపోయాము. పూజారి వచ్చేటప్పుడు ఒక అరటిపండు ఇచ్చాడు. అది చేతిలో పట్టుకొని నడుచుకుంటూ వస్తున్నాడనమాట. ఈరోజు వాళ్ళ నాన్న లేడు కాబట్టి మేమిద్దరమే నడుచుకుంటూ వెళ్తున్నాము. 8:15 అయింది పూజ కంప్లీట్ అయ్యేసరికి. ఇక 9కి వాళ్ళ నాన్న వచ్చేసాడు. వాళ్ళ నాన్న వస్తానే పొద్దున వెళ్ళిపోయాడు కదా! ఇంకా ఇప్పుడు వచ్చాడు. వాళ్ళ నాన్నకి మొగం వేసినాడు మా ప్రణయ్. ఇంకా వస్తానే వాళ్ళ నాన్న అరటిపండు ఇచ్చాడనమాట. తర్వాత తనకు వచ్చేటప్పుడు స్నాక్స్ ఏమన్నా తినొచ్చాడేమో అనుకున్నాను. తను తినలేదంట. సో, అందుకని గుడి దగ్గర తెచ్చుకున్న ప్రసాదం ఉంటే ప్రసాదాలు పెట్టేసి అలాగే ఇంట్లో ప్రిపేర్ చేసిన దద్దోజనం కూడా పెట్టేశాను. అలాగే మధ్యాహ్నం చేసిన బీరకాయ కూర కొంచెం అన్నం కూడా ఉంటే అది కూడా పెట్టేశాననమాట. ఇక ఇంటికొచ్చిన తర్వాత నేను కూడా కొంచెం దద్దోజనం తనతో పాటే కూర్చొని తినేసాను. ప్రసాదాలు అయితే నేను గుడిలో తినొచ్చాను కాబట్టి ఇప్పుడు తినలేదనమాట. తనొక్కడు ప్రసాదాలు తినేసాడు. తిన్న తర్వాత ఇక దానిమ్మ పండ్లు కొన్ని ఒలిచి పక్కన పెట్టాను కదా! దద్దోజనంలోకి వేసిన తర్వాత అవి గిన్నెలోకి వేసి ఫ్రిడ్జ్‌లో పెట్టాను. ప్రణయ్ తింటాడులే మరుసటి రోజు అనేసి. ఆ తర్వాత ఇంకా రాగి దోశలు పట్టుకుందాంలే అనేసి రాగి దోశలు అయితే మిక్సీ పట్టుకుంటున్నాను. మా ఇంట్లో 2 రోజులకు ఒకసారైనా రాగి దోశలు ఉండాల్సిందే కంపల్సరీగా. అంటే రాగి దోశకు మిక్సీ పెట్టేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసేసి అంతా ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి పక్కన పెట్టేశాననమాట. ఇక రాగి దోశలు మిక్సీ పట్టే పని అయితే అయిపోయింది. ఇప్పుడు కిచెన్ అయితే క్లీన్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇంటికి వచ్చిన తర్వాత ఈ దద్దోజనం ప్రిపేర్ చేసిన గిన్నెలు బకెట్ అవన్నీ ఉంటే క్లీన్ చేసుకొని ఒకసారి పక్కన పెట్టుకున్నాను అనమాట. మళ్ళీ ఇందాక మిక్సీ పట్టాను కదా రాగి దోశకి. సో, అవి ఇవి కలిపి మళ్ళీ హాఫ్ సింక్ మెయిన్ సామాన్లు అయ్యాయి. అవి కూడా క్లీన్ చేసుకోవాలి కదా అనేసి ఈ బాస్కెట్లో ఉండే సామాన్లు అయితే తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా సింక్లో ఉండే సామాన్లు కడిగి ఈ బాక్స్లో వేసుకున్నాను అనమాట. ఇక సగం పని అయితే అయిపోయింది. ఇప్పుడు కిచెన్ ఫ్లోర్ని క్లీన్ చేసుకోవాలి. ఎంత లేట్ అయినా ఎంత టైర్డ్ అయినా కూడా కిచెన్ ఫ్లోర్ని క్లీన్ చేసుకొని పడుకోను నేనైతే నైట్. ఇంట్లో ఇన్ని పనులు ఉంటాయి కాబట్టి ఆడవాళ్ళందరూ నైటీతో ఉంటారనమాట. నాకైతే నైటీతో ఉండి అన్ని పనులు చేసుకోవాలంటే కంఫర్ట్‌గా ఉంటది. ఇలాగ మంచి మంచి డ్రెస్సులు వేసుకొని అన్ని పనులు చేసుకోవాలంటే అన్‌ఈజీగా అనిపిస్తదనమాట. సో, ఎందుకంటే ఇలాగ మనం పనులు చేసేటప్పుడు నీళ్ళు, నూనె, మరకలు అవి ఇవి అన్నీ కొత్త డ్రెస్సుల మీద పడితే మనం ఎంతో ఇష్టంగా కొనుక్కున్న డ్రెస్సులు అలా మరకలైతే చాలా అప్సెట్ అయిపోతాం కదా మనము. సో, అందుకే నాకు నైటీతో ఉండి వర్క్ చేసుకోవాలంటేనే చాలా ఇష్టము. కంఫర్ట్‌గా ఉంటది అది కూడా. ఇక్కడ నేను సింక్ క్లీన్ చేసేకి విమ్ అలాగే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న
మెరుసుద్ద ఉంటుంది కదా, అది వేసి క్లీన్ చేస్తాను. సింక్ అయితే ఇంకా క్లీన్గా వచ్చేస్తాయి, స్మెల్ కూడా బాగుంటుంది. మెరుసుద్ద ఇంటి దగ్గర బాగా వాడతారులేండి. సో ఇక కిచెన్ని క్లీన్ చేసిన క్లాత్లో మంచిగా సబ్బు పెట్టి వాష్ చేసి బయట ఆరేద్దామని డోర్ తీసానో లేదో మా ప్రణయ్ టవల్ తీసుకొని వచ్చాడు చూడండి. ఈ టైంలో సార్ డోర్ క్లీన్ చేస్తాడంట. వద్దురా ప్రణయ్, క్లీన్ చేయకూడదు అని లోపలికి తీసుకొస్తుంటే ఏడుస్తున్నాడు. ఇక వాళ్ళ నాన్నే చూసుకున్నాడు. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. ప్లీజ్ అండి, చాలా కష్టపడి రికార్డింగ్ చేశాను. వీడియో రికార్డింగ్ చేస్తూ, వంట చేస్తూ, గుడికి రెడీ అవుతూ చాలా కష్టపడ్డాను. ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.